Hey guys, welcome to క్రిక్ చాట్ విత్ వెంకటేష్. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించి 2 years అయింది. July 10th, 2024లో గంభీర్ పర్వం స్టార్ట్ అయింది. మరి గంభీర పర్వం ఎంత గంభీరంగా సాగిందా, ఎలా సాగింది అనేది వీడియోలో చూద్దాం. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఎంతవరకు అతను ఇండియా కోచ్గా మనకి మంచి విజయాలు అందించడా లేకపోతే అవమానకరమైన ఓటములు అందించడా, అవన్నీ కూడా వీడియోలో మనం ఒక్కసారి లుక్ వేద్దాం. దీనికంటే ముందు మీకు ఒక మాట చెప్పాలి. గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ కోచ్గా స్టార్ట్ చేసినప్పుడు గురు గంభీర్ అని నేను ఒక వీడియో చేశాను. అప్పుడు నేను చెప్పిన మాటలు చాలా వరకు కరెక్ట్ అయినాయి అనిపించింది. అది మన మిత్రులు, మన ఛానల్ మిత్రులు చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేశారు చాలామంది. ఏమంటే అప్పుడు మీరేం చెప్పారు అదే జరిగిందని చెప్పి. సో అప్పుడు నేనేం చెప్పానో ఒకసారి ఆ వీడియోలో బిట్ మీకు చూపిస్తాను, చూడండి. ఎలా ఉండబోతుంది తన టెన్యూర్, నేను ఒకటే మాట చెప్తాను, ఒకే ఒక మాట చెప్తాను. అదేంటంటే గౌతమ్ గంభీర్ 2 years టెన్యూర్ యాజ్ ఇండియా కోచ్ విల్ బి వెరీ వెరీ ఈవెంట్ఫుల్. అంటే చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది. దాని తెలుగు మాట నాకు రావట్లేదు. అంటే చాలా ఏమంటారు, నాకు తెలుగు మాట ఈవెంట్ఫుల్ అంటే మీకు అర్థమవుతుంది. ఈవెంట్ఫుల్గా ఉంటుంది అంటే ఈవెంట్స్ ఉంటాయి దాంట్లో. మామూలుగా చప్పగా ఉండదు. సరే ఇప్పుడు ఇలా నెగిటివ్గా చెప్తాను, చప్పగా అయితే మాత్రం ఉండదు, ఈవెంట్ఫుల్గా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉండొచ్చు. అత్యద్భుతమైన ఫలితాలు, ఫెంటాస్టిక్ రిజల్ట్స్ రావచ్చు, వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. లేకపోతే చాలా కాంట్రవర్షియల్గా కూడా మారచ్చు. సో దాంట్లో నేనేం చెప్పాను, గౌతమ్ గంభీర్ టెన్యూర్ ఆ 2 ఏళ్ళు చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుందని చెప్పాను. తెలుగు మాట దొరకలేదు అప్పుడు, ఇప్పటికీ సరైన మాట కాదు, కానీ ఏంటంటే చాలా ఘటన భరితంగా, అంటే మంచి ఘటనలు ఉంటాయి, చెడు ఘటనలు కూడా ఉంటాయని చెప్పాను. అలాగే జరిగింది కదా. కొన్ని ఫెంటాస్టిక్ విన్స్ ఉన్నాయి, కొన్ని అవమానకరమైన ఓటములు ఉన్నాయి. మొత్తం మీద స్పైసీగా సాగింది. చప్పగా ఉండే అవకాశం లేదు, మిడిల్ వే అవకాశం లేదు. ఐదర్ దిస్ ఆర్ దట్. అయితే అగ్రస్థానంలో శిఖరాగ్రహణ ఉంటాం, లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతాం. ఆ 2 రకాలుగానే జరిగింది. అది మనం వీడియోలో చూద్దాం. మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, ఏషియా కప్ గెలిచాం, వరల్డ్ కప్ గెలిచాం. 2 ఐసీసీ ట్రోఫీస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year. లేకపోతే 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన ఏకైక కోచ్గా కూడా గౌతమ్ గంభీర్ రికార్డు పుస్తకాలకు ఎక్కాడు. సో ఒక 1 daysలో ఐసీసీ ట్రోఫీ, ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ T20sలో ఏషియా కప్. అండ్ ఏషియా కప్ గెలవడానికి అది గొప్ప ఏం కాదనుకోండి, వేరే కోచ్లు గెలిచారు. ఒక వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ వచ్చింది. టెస్ట్ మ్యాచ్లో WTCలో మన పరిస్థితి ఏం బాగాలేదు. బట్ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో సిరీస్ డ్రా చేసుకున్నాం. హార్డ్ ఫౌట్ సిరీస్, చాలా అతి కష్టం మీద చాలా మంచి డిటర్మినేషన్తో బాగా ఆడారు మన వాళ్ళు అక్కడ. అదొకటే. టెస్ట్ మ్యాచ్ల్లో అతనుకున్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్, దాంట్లో మనం డ్రా చేసుకోవడం, 2-2 డ్రా చేసుకోవడం, అదొకటే టెస్ట్ మ్యాచ్లో. సో 3 ఫార్మాట్స్ గురించి మనం మాట్లాడాం. మరి అధపాతాళానికి వెళ్ళినవేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూజిలాండ్తో మనం 3-0తో వైట్ వాష్ అయిపోవడం హోమ్లో 2 ఏళ్ల క్రితం 2024లో వైట్ వాష్. ఎందుకంటే 2000 తర్వాత, అంతకుముందు కూడా, ఈవెన్ అంతకుముందు శతాబ్దంలో కూడా మనం ఎప్పుడు వైట్ వాష్ కాలేదు. ఎంత దారుణంగా ఆడిన బిగినింగ్ ఆఫ్ ది మన ఇండియన్ టీం అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టిన కొత్తల్లో కూడా మనం ఎప్పుడు ఒక టీం మనని సిరీస్లో మొత్తం 3 టెస్టులు, కొన్ని డ్రాస్ అయ్యేవి. అప్పట్లో చాలా ఎక్కువ డ్రాలు ఉండేవి, లేకపోతే మనం ఏదో రకంగా బయటపడాము. కానీ 2000లో ఒకసారి సౌత్ ఆఫ్రికాతో 2-0తో ఓడిపోయాం. మళ్ళీ 2024లో 24 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ 3-0తో న్యూజిలాండ్తో హోమ్లో ఓడిపోయాం. హోమ్లో మనం ఆ రకంగా మొత్తం ఆడిన అన్ని సిరీస్లో ఓడిపోవడం, అది 2వసారి మాత్రం ఇండియన్ క్రికెట్ టెస్ట్ చరిత్ర మొత్తంలో. కానీ మళ్ళీ ఏడాది తిరగకుండా మళ్ళీ హోమ్లో ఓడిపోయాం. ఈసారి సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో ఓడిపోయాం. మనం న్యూజిలాండ్తో ఓడిపోక ముందు 12 ఏళ్ల పాటు మనం హోమ్ సిరీస్లో అజేయంగా ఉన్నాం. 12 ఏళ్ళ నుంచి మనకి హోమ్లో జరిగే టెస్ట్ సిరీస్లో ఓటమి అనేది లేదు. కానీ 12 ఏళ్ళ తర్వాత మనకు ఓటమి తప్పలేదు. మళ్ళీ అది రిపీట్ అయింది ఒక ఏడాది తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0. న్యూజిలాండ్తో ఆడిన బెంగళూరు టెస్ట్ మ్యాచ్లో 46 కాల్అవుట్ అయ్యాం, మన సెకండ్ లోయెస్ట్ స్కోర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన గౌహటి టెస్ట్లో మనం 408 రన్స్ తేడా, 408 runs, హ్యూజ్ మార్జిన్, బిగ్గెస్ట్ మార్జిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్ తేడాతో ఓడిపోయాం. సో మనకి చాలా హ్యూమిలియేటింగ్ డిఫీట్స్ మనకి టెస్ట్ మ్యాచ్లో ఎదురయ్యాయి. అలాగే ఆస్ట్రేలియా వెళ్ళి మనం 2 సార్లు బీజీటీ ఆస్ట్రేలియాలో గెలిచాము.
ఈసారి ఓడిపోయాం. అదేం పెద్ద గంభీర్ తప్పు కానీ అది పెద్ద దారుణం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి అంత ఈజీ కాదు ఈసారి. 2-1 తేడాతో ఓడిపోయాం. పర్వాలేదు, ఆ సిరీస్లో 2-1 తేడాతో ఓడిపోయినా సరే అది పెద్ద దారుణం అని అయితే నేను చెప్పను. ఇంకా గంభీర్కి టెస్ట్ మ్యాచ్ల్లో బెటర్ రిజల్ట్స్ ఏమున్నాయి అంటే కేవలం బంగ్లాదేశ్తో సిరీస్ గెలవడం, వెస్టిండీస్తో సిరీస్ గెలవడం, అది తప్ప అవి పెద్దగా లెక్కలోకి వచ్చే విషయాలు ఏం కాదు. ఇక వన్డేల విషయానికి వస్తే వన్డేల్లో కూడా మనం గంభీర్ పీరియడ్లో పెద్దగా సాధించింది ఏం లేదు. ఎందుకంటే మొత్తం 6 సిరీస్లు ఆడితే బెలటల్ సిరీస్లు అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దాంట్లో 3 గెలిచాం, 3 ఓడిపోయాం. శ్రీలంక వెళ్ళి శ్రీలంక చేతిలో 27 సంవత్సరాల తర్వాత ఓడిపోయాం. ఆస్ట్రేలియాలో ఓడిపోయాం. న్యూజిలాండ్ చేతిలో హోమ్లోనే ఓడిపోయాం. సో 3 సిరీస్ మాత్రం గెలిచాం, 3 ఓడిపోయాం వన్డేస్లో. T20స్కి వచ్చేసరికి ఐర్లాండ్ చేతిలో మనం ఓడిపోయాం. ఐర్లాండ్ చేతిలో మనం ఎప్పుడూ ఓడిపోలేదు. T20స్లో ఓడిపోలేదు, వన్డేస్లో ఓడిపోలేదు. ఐర్లాండ్ చేతిలో మొట్టమొదటిసారి మనకి ఓడిపోయాం. సరే, ఒక షాప్ డిఫీట్ అనుకుంటే 2 మ్యాచ్లు వైట్ వాష్ అయిపోయాం. ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో మనం వరుసగా మనం ఈ వీడియో చేసే నాటికి 3 మ్యాచ్లు ఓడిపోయాం. ఇంగ్లాండ్కి మనం సిరీస్ సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. అలాగే 5 వరుసగా మనం T20s ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. సో చాలా హ్యూమిలేటింగ్ డిఫీట్స్ మనకి ఈ పీరియడ్లో కనిపిస్తున్నాయి. ఆల్ త్రీ ఫార్మాట్స్లో హ్యూమిలేటింగ్ డిఫీట్స్ ఉన్నాయి. కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని హ్యూమిలేటింగ్ డిఫీట్స్ ఉన్నాయి. సో ఐదర్ దిస్ ఆర్ దట్. అయితే మీరు శిఖరాగ్రంలో ఉంటారు సమిట్ మీద, లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతారు. ఇదే మనకి క్లియర్గా ఇక్కడ కనిపించిన రిజల్ట్స్. టెస్ట్ మ్యాచ్లో 20 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 8 మాత్రం గెలిచాం, 10 ఓడిపోయాం, 2 డ్రా అయ్యాయి. ఆ 8 గెలిచిన వాటిలో 2 బంగ్లాదేశ్ మీద, 2 వెస్టిండీస్ మీద, 1 ఆఫ్ఘనిస్తాన్ మీద. ఇంగ్లాండ్లో 2 గెలవడం, ఆస్ట్రేలియాలో 1 గెలవడం మాత్రమే చెప్పుకోదగ్గ విజయాలు టెస్ట్ మ్యాచ్ల విషయానికి వచ్చేసరికి. సో అది టెస్ట్ మ్యాచ్. వన్డేస్ వచ్చేసరికి 23 వన్డేస్ మనం ఆడితే దాంట్లో 15 గెలిచాం, 7 ఓడిపోయాం, 1 నో రిజల్ట్ వచ్చింది. నేను ఆ సిరీస్ రిజల్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. T20స్లో 54 మ్యాచ్లు ఆడితే 38 గెలిచాం, 11 ఓడిపోయాం, 2 గెలిచాం. T20స్లో యాక్చువల్గా ఈ ఐర్లాండ్ సిరీస్ ముందు మన రిజల్ట్స్ చాలా బాగున్నాయి. 8 సిరీస్లు మనం వరుసగా గెలిచాం. గౌతమ్ గంభీర్ హయాంలో 8 సిరీస్లు గెలిచాం, ప్లస్ ఏషియా కప్ అండ్ T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. బయట కూడా గెలిచాం. ఆస్ట్రేలియాని ఓడించాం, సౌత్ ఆఫ్రికాని ఓడించాం. సో ఇండియాలోనే బాగా ఆడుతున్నాం ఏం కాదు, బయట కూడా గెలిచాం. అది కూడా మనం చెప్పుకోవాలి. సో గౌతమ్ గంభీర్ పీరియడ్లో రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. రిజల్ట్స్ ఉండడంతో పాటు రిజల్ట్స్ అంత గొప్పగా ఏం లేవు కదా. ఎందుకంటే వరల్డ్ కప్ గెలవడం గొప్ప విషయమే, కానీ వరల్డ్ కప్ మనం ఎలా గెలిచాం? మన హోమ్ గ్రౌండ్లో గెలిచాం. అందులోనూ మనం వెస్టిండీస్తో జరగబోయే ఆఖరి మన సూపర్ 8 మ్యాచ్ ఏదో దాంట్లో మనకి అది నాకౌట్ మ్యాచ్ అయిపోయింది. అది గెలిస్తేనే మనం బయటపడ్డాం. ఇప్పుడు సంజు శాంసన్ బాగా ఆడాడు, గెలిచాము, బయటపడ్డాం. సెమీఫైనల్లో ఓటమి అంచుదాకా వచ్చాం, థ్యాంక్స్ టు జాకబ్ బతల్, అలా గెలిచాం. ఫైనల్ అవుట్ కాస్త కన్విన్సింగ్గా గెలిచాం. అది హోమ్ కండిషన్స్లో మన స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేయడం, అంటే స్పిన్నర్స్ అనే కాదు, ఓవరాల్గా మన హోమ్ కండిషన్స్లో గెలిచాం. ఛాంపియన్స్ ట్రోఫీ చాలామంది ఆరోపించింది ఏంటంటే ఇండియా అన్ని మ్యాచ్లు దుబాయ్లో ఆడింది, మేము వేరు చోట్ల ఆడాం, మాకు అది ఇబ్బందిగా ఉందని చెప్పారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, బాగానే ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. సో ప్రతిదానికి ఒక రైడర్ ఉందని చెప్తున్నాను. ఏషియా కప్ కూడా ఫైనల్లో అతి కష్టం మీద థ్యాంక్స్ టు తిలక్ వర్మ గెలిచాం. సో బ్రహ్మాండంగా డామినేట్ చేసింది ఏమి లేదు, మనం ఏ ఫార్మాట్లో కూడా డామినేట్ చేసింది ఏం లేదు. మరి ఇంత డామినేట్ చేయకుండా ఇన్ని అవమానకరమైన ఓటములు ముఖ్య టెస్ట్ మ్యాచ్ల్లో కానీ T20స్లో కానీ ఇన్ని భరిస్తూ మనకి ఒరిగింది ఏంటి గౌతమ్ గంభీర్ పీరియడ్లో అనేది నా ప్రశ్న. నేను ఏమైనా మాట్లాడితే నువ్వు గంభీర్కి వ్యతిరేకం అది ఇది అంటారు. అలా కాదు కదా. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, టర్బులెన్స్. అల్లకల్లోలంగా ఉంది అతని పీరియడ్. ఇంత అల్లకల్లోలం అవసరమా అది నేను అడిగేది. ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి, సెంటిమెంట్లు లేవు, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా సెలెక్షన్ చేస్తున్నారు, దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయంటే రావట్లేదు కదా. రానప్పుడు ఏం చేసిందేంటి? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ అశ్విన్ ముగ్గురిని అర్ధంతరంగా టెస్ట్ క్రికెట్ నుంచి ఇంటికి పంపించారు. పొమ్మనలేక పొగబెట్టారు, తెలుగు సామెత వాడాలంటే. వాళ్ళు తమంతట తాము వెళ్ళిపోలేదు. రోహిత్ శర్మ ప్రతి ప్రెస్ మీట్లో ఆస్ట్రేలియాలో చెప్పేవాడు,
నేనేం రిటైర్మెంట్ ప్రకటించట్లేదు అని చెప్పేవాడు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రకటించాడు. అశ్విన్ డ్యూరింగ్ ద సిరీస్ ప్రకటించాడు ఆస్ట్రేలియాలో. అశ్విన్ ఉండగానే వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో అతను కలసి చెంది రిటైర్ అయిపోయాడు. ఈ రకంగా వీళ్ళకు కూడా మరి వీళ్ళతో ఏం మాట్లాడారో ఏం తెలియదు ఒక్కో కూడా వాళ్ళ కెరీర్ కూడా అర్ధంతరంగా వితౌట్ ప్రాపర్ ఫేర్వెల్ ముగిసిపోయింది. దానివల్ల ఏమైనా టెస్ట్ క్రికెట్లో మనం బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసామా? లేదు కదా. న్యూజిలాండ్తో వీళ్ళు ఉండగా ఓడిపోయాం, వాళ్ళు లేకుండా కూడా సౌత్ ఆఫ్రికాతో ఇంకా చిత్తుగా ఓడిపోయాం. దీనివల్ల మనకి వచ్చిన ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏం లేదు కదా. అలాగే రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ అయిన తర్వాత అతని నుంచి కెప్టెన్సీ లాగేసుకున్నారు. గిల్ కెప్టెన్ చేయొచ్చు, కానీ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, అంతకుముందు T20 వరల్డ్ కప్ గెలిపించాడు, మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 2 ICC ట్రోఫీస్ అందించాడులే. అతను కొంచెం ఒక కెప్టెన్గా ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇద్దామని కూడా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మ్యాచ్లో అతను కెప్టెన్సీ చేసి గిల్కి ఇచ్చేశారు కెప్టెన్. నెక్స్ట్ వరల్డ్ కప్ ఉండే అవకాశం లేదు కాబట్టి, ఉండే అవకాశం లేదని ఎలా అనుకుంటారు? ఆడుతున్నాడు కదా అతను, అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి యంగ్స్టర్కి ఇస్తున్నాం అని చెప్పి కెప్టెన్సీ అతన్ని తీసేసుకున్నారు. అలాగే సూర్యకుమార్ యాదవ్కి వరల్డ్ కప్ గెలిచిన వెంటనే అతని నుంచి కెప్టెన్సీ పీకేశారు. సో ఎలాంటి మొహమాటం లేదు, మాకు సెంటిమెంట్స్ లేవు. దానివల్ల ఏం ఫలితాలు వస్తున్నాయి మనకి? ఆ టర్బులెంట్ డ్రెస్సింగ్ రూమ్లో ఒక రకమైన టెన్షన్ తప్ప ఫలితాలు బాగా వస్తుంటే మీరు ఎంత టఫ్ డెసిషన్స్ తీసుకోండి బాగానే ఉంటుంది. టఫ్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. మళ్ళీ ఇక్కడ కొంత ఆశ్రిత పక్షపాతం. హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ప్రతి చోట్ల ఉంటారు. హర్షిత్ రాణా పర్వాలేదు, హర్షిత్ రాణా పర్ఫార్మింగ్ అతనికి కొంతవరకు, కానీ అన్ని ఫార్మాట్లో ప్రతి మ్యాచ్లో ఉండాల్సిన అవసరం లేదు. అతన్ని మీరు బ్యాక్ చేయండి, కానీ ప్రతిసారి హర్షిత్ రాణా ఉండి తీరాల్సిందే అనడం ఏంటి? వాషింగ్టన్ సుందర్ వితౌట్ పర్ఫార్మింగ్ ఈజ్ ఫిగరింగ్ అండ్ ఈజ్ ఫీచరింగ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. అతను బౌలరో బ్యాట్స్మెన్ అతనికి తెలియదు. సర్ఫరాజ్ ఖాన్ని పక్కన పెడతారు, శ్రేయస్ అయ్యర్ని మొన్నటిదాకా పక్కన పెట్టారు, అభిమన్యు ఈశ్వర్ని అసలు అవకాశం ఇవ్వరు, కుల్దీప్ యాదవ్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. కుల్దీప్ యాదవ్ లాస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. మన వికెట్ టేకింగ్ బౌలర్, మ్యాచ్ విన్నర్, అతని కాన్ఫిడెన్స్ పోయేలా చేశారు. కొంతమందికే బాగా మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు, నో డౌట్. కొంతమంది కెరియర్స్ని రెజరెక్ట్ చేశాడు. వాళ్ళు మళ్ళీ సంజు శాంసన్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి కావచ్చు, కొంతవరకు వాషింగ్టన్ సుందర్ కావచ్చు, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు పర్ఫామ్ చేసేలా చేసి. కానీ ఓవరాల్గా మీకు డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఈ పీరియడ్లో అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఒకటేంటంటే ఎక్కువ మల్టీ స్కిల్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం. కానీ మల్టీ స్కిల్ ప్లేయర్స్లో కొన్నిసార్లు స్పెషలిస్టులు ఆడాల్సిన టైంలో వాషింగ్టన్ లాంటి మల్టీ స్కిల్ ప్లేయర్ పడితే అతను బౌలింగ్ బాగా చేయట్లేదు, బ్యాటింగ్ బాగా చేయట్లేదు. కొన్నిసార్లు స్పెషలిస్టులు అవసరం. కొంతవరకు టీమ్ కాంపోజిషన్ బాగానే చేస్తారు, టీమ్ అప్రోచ్ బాగుంది. T20లో మనం చాలా ఆల్అవుట్ అగ్రెషన్తో ఆడాం, బాగానే ఉంది. అది అన్నిసార్లు పనిచేయరు కదా, అది కొన్నిసార్లు పనిచేస్తుంది. పనిచేయని అక్కడ కూడా అలా ఆడడం వల్ల ఐర్లాండ్లోనూ ఇంగ్లాండ్లోనూ ఓడిపోయాము. సో గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మనకి ఏం మేలు జరిగింది అనేది నా సూటి ప్రశ్న. చాలా మంది క్రికెటర్స్ నొచ్చుకున్నారు, చాలామంది సెంటిమెంట్స్ హర్ట్ అయినాయి. సెలక్షన్లో మీకు ట్రాన్స్పరెన్సీ లేదు. మొన్న వచ్చి ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడు? నేను సంజు శాంసన్ చెవిలో చెప్పాను అతన్ని ఎందుకు పక్కన పెట్టామనేది, ఎందుకు జింబాబ్వేకి సెలెక్ట్ చేయలేదనేది. అది మా ఇద్దరి మధ్యన ఉంటుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మాకు అవసరం. వీఆర్ ఫ్యాన్స్. ఇండియన్ క్రికెట్ నడుస్తుందంటే ఫ్యాన్స్ ఇచ్చే డబ్బులతో, ఫ్యాన్స్ జనరేట్ చేసే మనీతో నడుస్తుంది. వరల్డ్ కప్ హీరో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, మనకి 3 అద్భుతంగా మ్యాచ్లు గెలిపించి పెట్టాడు వరల్డ్ కప్లో. అతన్ని మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు? మిగతా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారా? తిలక్ వర్మ పర్ఫామ్ చేస్తున్నాడా? ఇషాన్ కిషన్ పర్ఫామ్ చేస్తున్నాడు? ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు? మరి వాళ్ళు కాకుండా ఇతను ఎందుకు పక్కన పెట్టారు? సరే, జింబాబ్వేకి సెలెక్ట్ చేయలేదు, ఇక్కడ పక్కన పెట్టారు ఇంగ్లాండ్లో, కానీ మిగతా మ్యాచ్లో కూడా అతను ఎందుకు ఆడించట్లేదు? ఇషాన్ని డ్రాప్ చేయలేరు, తిలక్ని డ్రాప్ చేయలేరు. మీరు వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎవరికి జవాబుదారీ కాదంటే మీరు అనొచ్చు సెలక్షన్ అనేది అది సంబంధం లేదు, అగార్కర్ చూసుకుంటాడు. అగార్కర్ కూడా దీంట్లో బాగా ఉంది ఇప్పుడు జరుగుతున్న డిబాకిల్లో, జరుగుతున్న నష్టంలో. బట్ అగార్కర్ పూర్తిగా అతనే నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను. గంభీర్ ఇష్టం లేకుండా అగార్కర్ నిర్ణయం తీసుకోడు. గంభీర్ అలా ఊరుకునే వ్యవహారం మనిషి కాదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా టీం సెలెక్ట్ చేస్తే నేను కామ్గా ఆడుకుంటాననే మనిషి కాదు కదా, మనకు తెలుసు కదా. సో గంభీర్
గ్రీన్ సిగ్నల్ లేకుండా ఆఘాతకారి నిర్ణయాలు తీసుకోడు. ఇండియన్ క్రికెట్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరికీ అగార్కర్ కానీ గంభీర్ కానీ ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. జైషా అతను ఐసీసీలో ఉన్నా బీసీసీలో ఉన్నా అది నాన్ క్రికెటర్. సో అతను ఏదైనా అబ్జెక్షన్ చెప్పినా కూడా నీకు తెలియదు, ఇది క్రికెట్లో ఇలా జరగాల్సింది, మాకు నీకు క్రికెట్ సరిగ్గా తెలియదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అతను ఎంత ముఖ్యమైన పొజిషన్లో ఉన్నా సరే క్రికెట్ సంబంధించిన కొన్ని వాదనలతో వినిపించి అతన్ని నోరు ముయించగలరు. జగదీష్ సైకై కానీ ఎవరు అక్కడ మిథుల్ మినహాస్ అనే ఒక డమ్మీని తీసుకొచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేశారు. సో మీకు గట్టిగా అక్కడ అంటే ఐదర్ యూ షుడ్ బి ఎన్ ఎక్స్ ప్లేయర్, లేకపోతే యూ షుడ్ బి ఎన్ ఇంపోజింగ్ పర్సనాలిటీ. మన గతంలో రాజ్ సింగ్ దింగపూర్ ఉన్నాడు, పెద్దగా క్రికెట్ ఆడాడు, రాజస్థాన్ పొందాడు, బట్ ఈ వాజ్ అన్ ఇంపోజింగ్ పర్సనాలిటీ. అంటే బీసీసీ అధ్యక్షులుగా గతంలో చేసిన వాళ్ళు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శ్రీనివాసన్తో సహా వాళ్ళు ఏంటంటే శ్రీనివాసన్ని ధోని క్యాప్టెన్సీ తీసేయాలని చెప్పి మహేంద్ర రమనాథ్ గట్టిగా మాట్లాడితే ధోనిని తీయలేదు శ్రీనివాసన్, మహేంద్ర రమనాథ్ని సెలెక్టర్గా తీసేశాడు. సో ఆ రకంగా బీసీసీఐ పెద్దలు దే యూజ్డ్ టు పుట్ దేర్ ఫుట్ డౌన్. అలాంటి వాళ్ళు లేరు ఇప్పుడు గంభీర్ ఆడిందే ఆట పాడిందే పాట, అగార్కర్ ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. వాళ్ళిద్దరూ తమ ఇష్టానుసారంగా ఇండియన్ క్రికెట్ నడిపిస్తున్నారు. దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది. సారీ టు సే దిస్, బట్ ఇలా అనిపిస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది. గంభీర్ 2 ఏళ్లలో మనకి ఒరిగింది చాలా తక్కువ, జరిగిన నష్టం చాలా ఎక్కువ అని నేను భావిస్తున్నాను. దీనివల్ల టెన్షన్ క్రియేట్ అవుతుంది తప్ప మన ఫలితాలు రావడం. సో టెన్షన్ క్రియేట్ అవుతూ మీకు ఫలితాలు వస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అబౌట్ ఇట్. కానీ టెన్షన్ ఉంది, ఫలితాలు రావట్లేదు, ఇదేంటి? దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి ఏం మేలు జరుగుతుంది? ఇప్పుడు అర్జెంటుగా అతను తీసేస్తారని అనుకోవడానికి లేదు. ఒక మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ కాల్ఫర్ చేశారు, దాంట్లో అతను కొద్దిగా ఏదో కొన్ని సలహాలు ఇచ్చి వదిలేస్తారు తప్పిస్తే అర్జెంటుగా అతను మార్చే అవకాశం ఏమాత్రం లేదు. అలాంటి ఊహలేం పెట్టుకోకండి. అట్లీస్ట్ వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్ ఉండాల్సిందే, గంభీర్ని మనం భరించాల్సిందే. కానీ అతను తన పద్ధతులు మార్చుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మనం అందరం కోరుకునేది ఇండియన్ క్రికెట్ బాగుండాలి. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ గంభీర్, నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ పద్ధతులు మార్చుకోవాలి. ఇలాంటి సెలక్షన్లో ఈ ఒంటెత్తు పోగడలు ఇవన్నీ వదులుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చాలా క్లియర్గా, చాలా డిస్పాషనేట్గా, ఆవేశరహితంగా చెప్పండి.